ఈరోజు కార్తీక దీపం సీరియల్లో దశరథు మెట్లు దిగుతూ కాలు జారి కింద పడిపోబోతూ ఉంటాడు. ఇక దాంతో పక్కనే ఉన్న దీప దశరథుని పడిపోనీయకుండా పట్టుకుంటుంది. దశరథు తన తండ్రి అని అప్పటికీ తెలుసు కాబట్టి దీప దశరథుని నాన్న అని గట్టిగా అరుస్తూ పడిపోనీయకుండా పట్టుకుంటుంది. ఆ మాటలు విన్న జోష్న చాలా గొడవ చేస్తూ ఉంటుంది. తన తండ్రిని పట్టుకొని నువ్వెందుకు నాన్న అని పిలుస్తున్నావని, నువ్వు అలా పిలవడానికి వీల్లేదని, మరొకసారి అలా పిలిస్తే బాగుండదని హెచ్చరించి తనని కొట్టబోతూ ఉంటుంది. ఇక కార్తీకు దీపని కొట్టనీయకుండా జోష్నని అడ్డుకుంటూ ఉంటాడు. తండ్రి వయసున్న వారిని నాన్న అని పిలవడం ఎలా తప్పవుతుంది అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక జోష్న అయితే కంటేనే తల్లి పెంచితేనే తండ్రి అని వాదిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్కి జోష్న మీద చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పటికే జోష్న అసలు కూతురు కాదని, దీపానే దశరథు సుమిత్రల కూతురని తెలిసిన కార్తీకు నిజం చెప్పబోతాడు. కంటేనే కూతురు పెంచితేనే తండ్రి అని అంటున్నావు కదా, దీపానే అసలు అంటూ చెప్పబోయి ఆగిపోతూ ఉంటాడు. ఇక ఏరా పూర్తిగా చెప్పు అని పారిజాతం శివనారాయణ ఇద్దరు అడుగుతూ ఉంటారు. కానీ తొందరపడి నిజం చెప్పకుండా కార్తీకు అలాగే ఆగిపోతాడు. ఇక మాట మార్చుకొని దీప కూడా మీ మనవరాలు వయసే కదా తాత, మామయ్యను నాన్న అంటే తప్పే ఉంది, కింద పడిపోబోతున్న మామయ్యని పడనీయకుండా పట్టుకొని కాపాడిన దీపను ఇన్ని మాటలు అంటారా? దీప మావయ్యని కాపాడకుండా ఉంటే పగిలిన ఈ కాఫీ కప్పు ప్లేస్లో మావయ్య ఉండేవాడు. అప్పుడు అందరూ ఇలాగే మాట్లాడేవారా? మావయ్య పరిస్థితి ఏమయ్యుండేది? అసలు ఈ ఇంట్లో పెద్దరికం ఉందా? ఈ ఇంట్లో న్యాయం ఉందా? అసలు పెద్దరికం పైన ఇల్లు నడుస్తుందా లేదా? ఎంతసేపు దీప నాన్న అని పిలిచిన దాన్నే విమర్శిస్తున్నారు. కానీ ఎందుకని దీప చేసిన సహాయాన్ని చూడడం లేదు? దీప మంచి పని చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి అందరూ నిందలు వేస్తున్నారు. అది సరైంది కాదు. అందుకు జోష్న వెంటనే దీపకు క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే కోపంగా నేను సారీ చెప్పను అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే న్యాయం ఏంటో తాత మీరే చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ దీప నాన్న అని పిలవడం తప్పైనా చేసింది మంచి పనే కాబట్టి నేను అభినందిస్తున్నాను. జోష్న దీపకి క్షమాపణ చెప్పు అని అంటుంటాడు. ఇక జోష్న అయితే క్షమాపణ చెప్పడానికి తటపటాయిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ దశరథ్ అయితే సారీ చెప్పమని తనని ఒత్తిడి చేస్తారు. ఇక దీప నాకు జోష్న క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పిన కార్తీక్ అయితే లేదు దీప జోష్న క్షమాపణ చెప్పాల్సిందే అని తను కూడా అంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే ఇష్టం లేకుండానే దీపకి క్షమాపణ చెప్పి ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దీప కింద పడి పగిలిపోయిన కాఫీ కప్పు ముక్కల్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా తనకి హెల్ప్ చేస్తూ ఈ కాఫీ కప్పులాగే ఈ కుటుంబం కూడా చిన్నాభిన్నమైపోయింది, మనమే దగ్గరుండి అన్నీ అతికించాలి, అందరినీ కలపాలి అని చెప్తూ ఉంటాడు. ఇక దీప కూడా సరేనని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో కాంచన, శౌర్య, అనసూయ శివనారాయణ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన జోష్న, పారిజాతం వీళ్ళిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చిరాగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శివనారాయణ అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇక శౌర్య పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తనని పలకరించి తనకి నారింజ మిఠాయి ఇస్తూ ఉంటుంది. ఇక జోష్న తాత ఖచ్చితంగా శౌర్యని తిడతాడు, చూస్తూ ఉండు అని పారిజాతంతో అంటూ ఉంటుంది. ఇక దీప కూడా తాతగారు శౌర్యని ఏమైనా అంటారేమో, తను భయపడుతుందేమో అని కంగారు పడుతూ కార్తీక్తో చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఏం కాదు చూస్తూ ఉండు అని తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక కాంచన అయితే నాన్న ఎలా స్పందిస్తాడో, శౌర్యని ఏమన్నా అంటాడేమో అని కంగారు పడుతూ తను కూడా అనసూయతో చెప్తూ ఉంటుంది. ఇక అనసూయ ఇక్కడ ఏం కాదు చెల్లెమ్మ చూస్తూ ఉండు అని తనతో అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ శౌర్య ఇచ్చిన నారింజ మిఠాయి తీసుకుని తింటూ చాలా హ్యాపీగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది చూసి షాక్ అయిన జోష్న తాత అంటూ తనని అడ్డుకోబోతూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే పెద్దలపై ఉన్న కోపం పిల్లలపై చూపించడం సరికాదు అని తనకి బుద్ధి చెప్తూ ఉంటాడు. ఇక దశరథు, సుమిత్ర కూడా శౌర్య ఇచ్చిన నారింజ మిఠాయి తిని తనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఉన్న జోష్న చాలా కోప్పడిపోతూ సుమిత్రను అడ్డుకోబోతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే పిల్లలు ఆస్తులకు వారసులు కానీ పగలు ప్రతీకారాలు కాదు అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్ర, దశరథు శౌర్యని తమ గదిలోకి తీసుకెళ్ళి తనని ముద్దు చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న కార్తీక్, దీప చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక జోష్న అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తనకి పోలీస్ స్టేషన్లో పనుందని పారిజాతంతో చెప్పి వెళుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అసలు ఏ పని మీద వెళ్తున్నావు నాకు కూడా చెప్పు అని తనని అడుగుతూ ఉంటే తనేమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.